అందరికీ హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు కర్ణ వ్లాగ్స్. నేను మీ కరుణక్కనండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి మామిడల్లం పచ్చడి అండి. మామిడల్లం పచ్చడి చాలా టేస్ట్‌గా ఉంటదండి. ఇడ్లీలోకైనా గానీ, దోస, పెసరట్టు వీటిల్లోకైతే ఎక్సలెంట్‌గా ఉంటదనమాట. మనకు తెలిసిందే కదా! చాలా టేస్ట్‌గా ఉంటదండి. టేస్టే కాదండి, హెల్త్‌కి కూడా చాలా మంచిది కదా మామిడల్లం. పరగడుపున ఈ మామిడల్లం పచ్చడి తీసుకుంటేనండి కడుపు క్లీన్ అవుతది. డైజెషన్ సిస్టమ్ చక్కగా పనిచేసిద్దండి. డైజెషన్ సిస్టమ్ బాగుంటే ఇంకా మనకి స్కిన్ గానీ, మన ఎక్స్‌టర్నల్‌గా అంతా బావుంటుంది గదా! మనకి. లోపలన్నది బావుంటేనే ఇంటర్నల్‌గా. మరి ఇంత టేస్టీగా ఉండే ఈ పచ్చడిని మనం ఒక్కసారి ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నామంటే, ఒక సంవత్సరం పాటు నిలవైతే ఉంటుందండి. ఒక 6 నెలలకి నేనైతే కొద్ది కొద్దిగా పట్టుకుంటానండి. నేను ఓ పావు కేజీ అయితే అల్లం అయితే తెచ్చుకున్నాననమాట. ఆ అల్లంలోకి ఎండుమిర్చి అయితే తీసుకున్నానండి. కారం గూడా కలిపేసుకోవచ్చు. కారం అయితేను ముక్కలు ఒక కప్పు ఉంటేను, ఒక కప్పున్నర కారం అయితే తీసుకుంటానమాట. నేను కొద్దిగా ఎండుమిర్చి కాబట్టి కొద్దిగా ఎక్కువగానే తీసుకున్నానండి. ఎండుమిర్చితో పట్టుకుంటేను ఆ ఫ్లేవర్ అన్నది బావుంటదండి. ఎండుమిర్చి వేయించుకొని పట్టుకుంటేను. ఒకసారి ట్రై చేయండి కారంతో కాకుండా. ఇలాగైతే ట్రై చేయండి ఒకసారి. మామిడల్లాన్ని చూసారు గదా! మామిడల్లం, మామూలు అల్లం ఒకేలాగుంటదండి చూడటానికి. కానీ మామిడల్లం అయితేను కొద్దిగా యెల్లోయిష్‌గా ఉంటది. మామూలు అల్లం అయితేను కొద్దిగా ఎరుపుగా ఉంటదనమాట. ఇందుకోసం అయితే నేను ఈ పచ్చడిలోకి ఒక గుప్పెడైతే చింతపండయితే తీసుకొని కొద్దిగా శుభ్రంగా కడిగేసి, కొద్దిగా వాటర్ యాడ్ చేసి స్టవ్ మీద పెట్టేసుకొని, కొద్దిగా ఒక పొంగొచ్చేంత వరకు ఉడికించుకుందాము. తీసి పక్కన పెట్టుకొని, చల్లారిన తర్వాత పులుసు తీసి పక్కన పెట్టుకుందామండి. ముందుగానే తీసుకుంటే మనది చల్లారి రెడీగా ఉంటది గదా! ఇప్పుడు మామిడల్లాన్నయితేను పైన పొట్టు పలచగా తీసేసి ఇలాగ చిన్న ముక్కలుగా అయితే తరుక్కుందాం. చూసారు గదా! కలర్ డిఫరెన్స్ మామిడల్లానికి, మామూలు అల్లానికి. ఫ్లేవర్ చాలా బావుంటదండి. మామిడల్లం ఫ్లేవరు కొద్దిగా మామిడి ఫ్లేవర్‌లో టేస్ట్ గూడా డిఫరెంట్‌గా ఉంటదనమాట. చాలా బావుంటదండి ఈ పచ్చడి. మరి మీరు గూడా ఒకసారి ప్రిపేర్ చేయండి. మామిడల్లాన్ని ఇలా ముక్కలు తరుక్కొని పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టి కొద్దిగా ఆయిల్ కొద్దిగానే యేసుకుందామండి ఎండుమిర్చిలోకి. ఇప్పుడు ఎండుమిర్చి అన్నది మనం ఒక క్లాత్ పెట్టి శుభ్రంగా తుడిచేసి దాని మీద ఉన్న దుమ్ము, ధూళి అంతా పోయిద్ది కదండీ! ఇలా సన్నగా ముక్కలుగా తరుక్కుంటే లోపలున్న గింజలు కూడా చక్కగా వేగుతాయనమాట. ఇలాగ కొద్దిగా మరీ మాడకుండా మాడితే మళ్ళీ చేదన్నది వచ్చిద్దండి. పచ్చడి కొద్దిగా వేగితే సరిపోతుందనమాట. ఇప్పుడు వీటిని మిక్సీ జార్‌లోకి తీసుకొని కొద్దిగా సాల్ట్ యేసుకొని మిక్సీ అయితే పట్టుకుందాం మెత్తగాను. ఎండుమిరపకాయలండి వేడిగా ఉన్నప్పుడే వేయించుకుంటేను మిక్సీ పట్టుకుంటేనండి తొందరగా నలిగిపోతాయండి. చల్లారిందంటే తొందర మెత్తగా అవ్వవనమాట. ఇప్పుడు అదే ప్యాన్‌లో నేను అల్లం ముక్కలైతే ఏసి కొద్దిగా అయితే మగ్గించుకుందాం కొద్దిసేపు లో ఫ్లేమ్‌లో. వేగాల్సిన అవసరం లేదండి. మగ్గితే సరిపోతుంది. కొంతమందయితే వేయించకుండా తురిమేసుకొని పట్టుకుంటారు. లేదంటే పచ్చివే మిక్సీ ఏసేసుకొని పట్టుకుంటారండి. చూసారు గదా! ఎండుమిర్చి చక్కగా నలిగిపోయినియి. ఇప్పుడు ఇందులో మనం ఇందాక చింతపండు గుజ్జు అయితే తీసి పక్కన పెట్టాం కదండీ! ఆ గుజ్జు అయితే కలిపేసుకుందాము. తర్వాత అల్లం ముక్కలు గూడా కొద్దిగా చల్లారిన తర్వాత అల్లం ముక్కలు గూడా యాడ్ చేసి కొద్దిగా సాల్ట్ అయితే యేసుకొని మరొకసారి అయితే బాగా మెత్తగా అయితే మిక్సీ పట్టుకుందామండి. కొద్దిగా ఈ పచ్చడి పలచగా అవ్వాలనుకుంటే కొద్దిగా గోరువెచ్చటి నీళ్ళు కలుపుకున్నా సరిపోతుందండి. బానే ఉంటది పచ్చడిలోకి వాటర్ కలుపుకుంటే. ఇందులో కొద్దిగా ఒక బెల్లం గడ్డ సగం సగం అయితే తీసుకున్నానండి. సన్నగా ముక్కలు తరిగి ఈ పచ్చడిలో ఈ మళ్ళీ మిక్సీ పట్టేద్దామండి చట్నీలేసేసి. బెల్లం వేయటం వల్ల టేస్ట్ అన్నది చాలా బావుంటదండి ఈ పచ్చడిలో. బెల్లం వేసుకొని తింటే చాలా బావుంటది టిఫిన్‌లోకి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి ఆయిల్ అన్నది కొంచెం పచ్చడికి సరిపోయినంతగా వేసుకోండి. ఇప్పుడు ఇందులో చిన్నుల్లిపాయలు ముందుగానే 2 పాయలైతే ఒలిచి పక్కన పెట్టానండి. ముందుగా చిన్నుల్లిపాయలేయటం వల్ల వేగుతాయి గదా! టైం పట్టిద్దని నేను ముందుగానే అయితే చిన్నుల్లిపాయలేసాను. పచ్చెనగపప్పు, పొట్టుమినపప్పు, ఆవాలు, కొద్దిగా మెంతులైతే యాడ్ చేశానండి. నచ్చితే వేయండి లేకపోతే లేదు మెంతులన్నయి. ఫ్లేవర్ బావుంటదని నేనైతే మెంతులైతే వేస్తాను పచ్చళ్ళలో. ఇప్పుడు చక్కగా ఈ పోపు దినుసులు వేగేలోపు చిన్నుల్లిపాయ అన్నది వేగిపోద్దనమాట. లేదంటే పచ్చి పచ్చిగా ఉంటది. అందుకని నేను చిన్నుల్లిపాయ అయితే ముందుగా యాడ్ చేశానండి. ఇప్పుడు చిన్నుల్లిపాయ వేగిపోయింది గదా! ఇప్పుడు ఇందులో కొద్దిగా ఎండుమిర్చి అయితే ఒక 5, 6 ఎండుమిర్చి అయితే వేసుకున్నాను. కరివేపాకు ఇవన్నీ వేగుతున్నాయి అనంగా ఆహ్, ఇంగువ అయితే యాడ్ చేశానండి. ఇంగువ నచ్చితే వేయండి లేకపోతే లేదు. ఫ్లేవర్ అన్నది బావుంటదని నేను ఇంగువ అయితే ఏస్తానండి. నిలువ గూడా ఉంటది గదా! చాలా బావుంటదనమాట. ఇప్పుడు ఇదంతా వేగిపోయింది గదండీ! పోపు వేడిగా ఉన్నా గానీ పర్లేదండి. ఈ పచ్చడన్నది ఏసేస్తే పోపు ఫ్లేవర్ అన్నది చక్కగా పట్టిద్ది పచ్చడికి. చూసారు గదా! చక్కగా రెడీ అయిపోయింది. నచ్చిందా అండి? నచ్చితే గనక మీరు గూడా ట్రై చేయండి. చాలా టేస్ట్‌గా ఉంటదండి. ఒకసారి ట్రై చేసి చూడండి ఈ ప్రాసెస్‌లో. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకో చిన్న కామెంట్ పెట్టండి. లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్లీజ్ కామెంట్ పెట్టడం మర్చిపోవద్దే. లైక్ ఇవ్వండి. థాంక్స్ ఫర్ వాచింగ్.